దసరా తర్వాత తెలంగాణలో రాజకీయాలు వేడెక్కనున్నాయా? కాళేశ్వరంపై సిబిఐ విచారణతో బీఆర్ఎస్లో కంగారు మొదలైందా? త్వరలో కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైందా? వరుస విచారణలతో కారు పార్టీ కంగారు పడుతోందా? పండగ తర్వాత టీ పాలిటిక్స్లో సంచలనాలు తప్పవా? తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. టీ పాలిటిక్స్ లో కీలక నేతలైన తండ్రి కొడుకులు వరుసగా విచారణలు ఎదుర్కొంటున్నారు. దీంతో బీఆర్ఎస్ కు కంటి మీద కునుకు లేకుండా పోయింది. వరుస పెట్టి అన్ని సమస్యలు ఈ నెలలోనే చుట్టుముడుతున్న నేపథ్యంలో దసరా తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరగనున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణలో మరో కీలక పరిణామం జరిగింది. కాళేశ్వరం నిర్మాణంపై సిబిఐ ప్రాథమిక విచారణను ప్రారంభించింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్స్ పై సిబిఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సిబిఐ దర్యాప్తు ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ప్రాథమిక దర్యాప్తు తర్వాత సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో గులాబీ దళంలో గుబులు పట్టుకుంది. కాగా కాళేశ్వరం ప్రాజెక్టులోని అవినీతిపై సిబిఐ దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించి సెప్టెంబర్ 1వ తేదీన కేంద్రానికి లేఖ కూడా రాసింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలని విజ్ఞప్తి చేసింది. కాళేశ్వరం కార్పొరేషన్ అంతర్రాష్ట్ర అంశాలపై విచారించాలని విజ్ఞప్తి చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయంపై విచారించాలని లేఖలో తెలిపింది. కాళేశ్వరం డిజైన్, క్వాలిటీ లోపాల వల్లే పగుళ్లు వచ్చాయని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని తెలిపింది. ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, అధికారులు, ప్రైవేటు కంపెనీలపై విచారణ జరపాలని తెలంగాణ సర్కార్ కేంద్రాన్ని కోరింది. ఇలా ఓవైపు కాళేశ్వరం టెన్షన్ పెడుతుంటే మరోవైపు ఈ కార్ రేసు విచారణ కేటీఆర్ ను టెన్షన్ పెడుతోందన్న టాక్ నడుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసు కేసు ఫైలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద నుంచి రాజ్భవన్ కు చేరింది. ఈ కేసులో A1 గా ఉన్న కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ప్రభుత్వం కోరింది. దీనిపై గవర్నర్ న్యాయ నిపుణుల అభిప్రాయం కోరినట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ కారు రేసు కేసు దర్యాప్తు చేపట్టిన ఏసీబీ తమ దర్యాప్తు పూర్తయిందని, కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ చర్యలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇదివరకే ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం ఆ లేఖను ఏసీబీ రిపోర్టును విజిలెన్స్ కమిషనర్ కు పంపించింది. ఏసీబీ రిపోర్టును పరిశీలించిన విజిలెన్స్ కమిషనర్ నిందితులపై ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టవచ్చంటూ క్లియరెన్స్ ఇచ్చారు. అయితే కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ చర్యలకు గవర్నర్ అనుమతి అవసరమైనందున విజిలెన్స్ సిఫార్సుతో పాటు ఏసీబీ నివేదికను గవర్నర్ కు సీఎస్ పంపించారు. దీనిపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని కోరినట్లు తెలుస్తోంది. వారి అభిప్రాయం అందిన తర్వాత కేటీఆర్ ప్రాసిక్యూషన్ పై గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ ఖచ్చితంగా జైలుకు వెళ్తారంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇక గవర్నర్ అనుమతిస్తే ఈ కేసులో అరెస్టుల వరకు కూడా వెళ్లే అవకాశాలున్నాయి. మరోవైపు ఈ కేసు విచారణపై స్టే ఇవ్వాలంటూ గతంలోనే నిందితులు సుప్రీంకోర్టుకు వెళ్లినా ఉన్నత న్యాయస్థానం దీనిలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈ క్రమంలోనే కేటీఆర్ అరెస్టుపై మహేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కేటీఆర్ గారు తప్పు చేస్తున్నారు. కోర్టుల ద్వారానో లేక గవర్నర్ పర్మిషన్ ఇవ్వకు టెంపరీ వెసులుబాటు ఉంటే ఉండొచ్చు. ఆయన ముద్దాయిగా ఎస్టాబ్లిష్ అయింది, డెఫినెట్గా చర్యలు ఉంటాయి. అటు ఢిల్లీలో మీడియాతో ఆఫ్ ద రికార్డ్ గా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబంలో అధికారం, ఆస్తి పంచాయతీ నడుస్తోందని, కవితను బయటకు వెళ్లగొట్టింది కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్ రావులే అన్నారు. వారి కుటుంబ పంచాయతీకి తమకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అటు ఫోన్ ట్యాపింగ్ అంశం హైకోర్టులో ఉందని, లేదంటే దాన్ని కూడా సిబిఐకి ఇచ్చేవాళ్లం అన్నారు. అటు స్థానిక సంస్థల ఎన్నికలపై సరైన నిర్ణయం తీసుకొని హైకోర్టును సంప్రదిస్తామన్నారు. మొత్తానికి కేసీఆర్ కుటుంబం వరుసగా విచారణలు ఎదుర్కోవటం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతుండగా పండుగ తర్వాత టీ పాలిటిక్స్ లో ఏం జరగబోతుందన్నది మరింత ఉత్కంఠను పెంచుతోంది.